హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో నెల్లూరు ఫేమస్ మలై కాజా రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. మలై కాజా అంటే నెల్లూరు మలై కాజా ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ స్వీట్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి చేస్తే. ఇంకా లేట్ చేయకుండా ఈ మలై కాజా ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని ఒక 1/2 లీటర్ పాలను యాడ్ చేసుకోవాలి. ఈ ప్యాన్ డ్రైగా కాకుండా కొంచెం తడి ఉండేలా తీసుకోవాలి. నేను ఇక్కడ చిక్కటి పాలను తీసుకుంటున్నాను, అంటే వెన్న శాతం ఎక్కువ ఉండే పాలని వాడుతున్నాను. మీడియం టు హై ఫ్లేమ్లో ఈ పాలు బాగా దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీగడ కట్టకుండా చూసుకోవాలి, లేదంటే అడుగంటటం లాంటివి జరుగుతాయి. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే పాలు అనేవి చిక్కగా అవుతాయి. ఈ స్టేజ్లో ఫ్లేమ్ని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు ఇంకొంచెం దగ్గర పడి చిక్కగా అయ్యేదాకా కలుపుకోవాలి. మనకు పాలు బాగా దగ్గర పడి కోవాలాగా అవ్వాలి. అప్పటిదాకా ఈ పాలను కలుపుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ కోవా ఆరాక ఇంకొంచెం దగ్గర పడుతుంది. కోవా మొత్తాన్ని చల్లారబెట్టుకున్నాక మనం తీసుకున్న 1/2 లీటర్ మిల్క్కి 1/2 కప్ మైదాని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చికోవా ఉన్నా, లేక ఈ కోవా ప్రిపరేషన్ ప్రాసెస్ స్కిప్ చేయాలనుకున్నా మార్కెట్లో పచ్చికోవా ఈజీగా దొరుకుతుందండి. సో అలా యూజ్ చేసైనా మనం మలై కాజాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మైదాన్ని ఒకేసారిగా కాకుండా బ్యాచెస్గా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా మైదాని తీసుకొని మనం ఇందులోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. మనం మలై కాజా తినేటప్పుడు ఎక్కడ మనకి వెగుటు అనేది అనిపించదండి. దీనికి రీజన్ ఈ స్వీట్లో కొంచెం సాల్ట్ అలాగే స్పైస్ పౌడర్ని యాడ్ చేస్తారు కాబట్టి. సో నేనిక్కడ చిటికెడంత ఉప్పు వేసాను అన్నట్లుగా కొద్దిగా ఇలాచీ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేస్తున్నానండి. ఈ మైదా అంతా కూడా కోవాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో రిమైనింగ్ మైదా పిండిని కూడా యాడ్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఒకవేళ ఈ పిండి ముద్ద గట్టిగా అనిపించిందంటే కొద్దిగా పాలు కానీ వాటర్ని కానీ యాడ్ చేసి ఈ పిండి ముద్ద మెత్తగా వచ్చే వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకున్నాక ఈ పిండిని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి నానేలోపు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెలో ఒక 1/2 కప్ షుగర్ని తీసుకొని అందులో అదే కప్తో అంటే 1 కప్ వాటర్ని కూడా తీసుకోవాలి. అంటే పంచదార నీళ్లు సమానంగా తీసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ షుగర్ కరిగేదాకా కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగాక ఈ పాకం కొంచెం చిక్కపడేదాకా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ స్వీట్ కోసం ఎలాంటి తీగ పాకం లాంటివి అవసరం లేదండి. ఈ షుగర్ సిరప్ కొద్దిగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పిండి ముద్దని బాల్స్లా చేసుకోవడం కోసం కొంచెం పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకొని పైన ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మధ్యలో నొక్కులా పెట్టి పక్కన పెట్టుకోవాలి. మన పిండి అనేది డ్రై అవ్వకుండా ఒక మూత పెట్టి కవర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చక్కగా రోల్ చేసుకొని ఫ్లాట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలకి 11 వచ్చాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న కాజాలని 1 బై 1 ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా చుట్టూ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేసి రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ డార్క్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తక్కువ ఫ్లేమ్లో వేయించుకుంటే కాజాలు డార్క్ కలర్లో వచ్చినా మాడకుండా ఉంటాయి. చూసారా, ఈ విధంగా డార్క్ కలర్ వచ్చాక నూనెలో నుంచి ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి.
ఇప్పుడు వీటిని మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఈ కాజాలను ఈ షుగర్ సిరప్లో ఉడకనివ్వాలి. అలాగే ఇక్కడ నేను మంచి ఫ్లేవర్ కోసం ఈ షుగర్ సిరప్లో 2 ఇలాచీల్ని దంచి పౌడర్గా చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక రోజు మొత్తం నాననివ్వాలి. బయట షాప్స్లో ఇలా వన్ డే మొత్తం నానబెడతారండి. ఒకవేళ ఒక రోజు మొత్తం నానబెట్టలేకపోయినా అట్లీస్ట్ 2 అవర్స్ అయినా ఈ సిరప్లో నాననిచ్చి తర్వాత తినచ్చు. నేను 1 డే మొత్తం నానబెట్టుకున్నానండి. అలాగే ఇది గులాబ్ జామున్ లాగా పాకంతో తినరండి, పాకం లేకుండా తింటారు. అంతే అండి, మన టేస్టీ మలై కాజా ఇంట్లోనే రెడీ. మీరు తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిందో డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఫర్దర్గా పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.